నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇరాన్ చాలా నష్టపోయింది. ఎందుకంటే ఇరాన్ సుప్రీం ఆయన పరిస్థితులు, ఆయన ప్రపంచ దేశాలకు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని, ఎంత చెప్పినా వినట్లేదని ఈ ఇరాన్ మీద ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడుల్లో అయితే 201 మంది చనిపోవడం జరిగింది. అట్లాగే 85 మంది పిల్లలు కూడా, స్కూల్ పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అట్లే ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అలాగే రక్షణ మంత్రి, ఇరాన్ సుప్రీం నివాసం పైన దాడులు చేయడం జరిగింది. ఆయన అల్లుడు, కోడలు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ పైకి భారీగా క్షిపణులు, అట్లాగే ఇరాన్ కూడా మేమేం తక్కువ అని చెప్తూ అమెరికా స్థావరాల మీద యుఏఈ కానీ, ఖత్తర్, బహ్రెయిన్, కువైట్, సౌదీ దేశాల్లోనే అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు ఈ ఇరాన్. కాబట్టి ఈ భీకర దాడిలో చాలా నష్టపరిహారం జరిగింది. ట్రంప్ అన్నంత పని చేశాడు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై క్షిపణులు విరుచుకుపడ్డారు. దాడుల్లో 85 మంది చిన్నారులతో సహా 201 మంది మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇజ్రాయెల్తో పాటు 6 దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఎదురుదాడి చేసింది. చూడండి, ఇరాన్ ఏం తక్కువదేలే, అది ఎదురుదాడి చేసింది. మొత్తం 6 దేశాల్లో అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. దాడి చేస్తూ ఇరాన్ సుప్రీం కూడా మరణించారనే సాంకేతికాలు అందుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ హిమానీ మరణించినట్లుగా మాకు ఉన్నాయనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల ఈ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న వేలాది మంది ప్రయాణికులు, అట్లే చమురు ధరలకు కూడా రెక్కలు వచ్చేసినాయి. ఇది మొత్తము పశ్చిమాసియా మొత్తము యుద్ధ మేఘాలు కుమ్మేస్తున్నాయి. చమురు రవాణా సంక్షేమంలో చిక్కుకునింది. నిత్యం జనసమర్థంగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు మూతపడింది. వేలాది మంది చిక్కుకుపోయారు. గల్ఫ్ గగనతలంపై విమానాలు రాకపోకలను నిషేధించారు. ఫలితంగా విమాన ప్రయాణాలు స్తంభించాయి. చూడండి, ఈ యుద్ధం వల్ల ముందు ఇజ్రాయెల్ చేసింది, ఇజ్రాయెల్తో పాటు తరువాత అమెరికా కూడా చేసింది. ఇరాన్పై ఇరుసుకుపడ్డారు అమెరికా, ఇజ్రాయెల్. ఏమరంటే గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం. అమెరికా మీద కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తే పాపం 201 మంది చనిపోవడం, 86 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా చూస్తుంటే ఇరాన్లో రక్షణ మంత్రి కూడా చనిపోయారని, అట్లే ఇరాన్ సుప్రీం కూతురు, అల్లుడు కూడా చనిపోయారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఇరాన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇరానీయులకు ట్రంప్ పిలుపిచ్చారు. పశ్చిమాసియా, గల్ఫ్లకు వేలాది కొద్ది విమాన సర్వీసులు రద్దు చేశారు. ఏమిటంటే పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. గల్ఫ్ అంతటా యుద్ధాన్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా శనివారం అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగినాయి. ఏమిటంటే ఈ దిగినాయి. దీంట్లో 200 మంది స్కూల్ పిల్లలు చనిపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్లస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసేశారు. ఎక్కడ ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. అన్ని విధాల మొత్తము అయిపోయింది. ఈ దాడుల్లో ఇరాన్లో ఉండే చాలా మంత్రులు కూడా చనిపోయారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఇరాన్ సుప్రీం ప్లస్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. అగ్రరాజ్యం చేపట్టిన ఈ దాడుల్లో దేశమంతా అట్టడిగింది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి వీళ్ళు కూడా చనిపోయినట్టు కూడా జరిగింది. ఈ ప్లేస్ చూసి స్కూళ్ళల్లో బాంబులు పడడం, 86 మంది పిల్లలు చనిపోవడం, మొత్తంగా 201 మంది మరణించారు. 747 మంది గాయాలు అయినాయి అనేది కూడా తెలుస్తుంది.
ఎందుకంటే ఈ యుద్ధం మొత్తం ఈ యుద్ధ మేఘాలు అయిపోయినాయి. చూడండి, దుబాయ్ కానీ ఎయిర్పోర్ట్లు అన్నీ బంద్ అయినాయి. చమురు విపరీతమైన ధరలు పెరగడం కూడా జరిగింది. ఈ పరిస్థితి చూస్తే ఈ భారీ స్ఫోటం చూస్తా అంటే ఈ బగ్గుమన్న పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్ భీకర దాడులు, తర్వాత ఇరుచుకుపడిన అమెరికా, దద్దరిల్లిన ట్రెహాన్ ఇతర నగరాలు, భారీగా క్షిపణులు, బాంబు దాడులు, ఖమేనీ తదితరుల లక్ష్యంగా వేట, ఇరాన్ రక్షణ మంత్రి చనిపోయినట్టు కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది మృతి, 700 మందికి గాయాలైనట్టు కూడా తెలిసింది. దీనివల్ల ఏమనంటే మొత్తము ఎయిర్పోర్ట్లు బంద్ అయినాయి, చమురు అయింది. అట్లా ఇజ్రాయెల్ కూడా తనకు ఇరాన్ కూడా ఏం తక్కువ లేదు, మొత్తం అమెరికాకు సంబంధించిన స్థావరాలపైన భీకర దాడులు చేపించింది. మొత్తం 6 దేశాలలో 6-7 దేశాలలో ఇరాను అమెరికా ఉండే స్థావరాల మీద అన్నిటి మీద దాడి చేపించింది. ఇది ఏమిరంటే బగ్గుమన్నది పశ్చిమాసియా, ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్, తర్వాత అమెరికా కూడా ఇరుసుకుపడింది. తర్వాత ఇరాన్ కూడా అమెరికా స్థావరాల మీద దాడులు చేశారు. దీంట్లో ఇరాన్ సుప్రీం చనిపోయినట్టు, వాళ్ళ అల్లుడు కూతురు కూడా చనిపోయినట్టు, అలాగే రక్షణ మంత్రి చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనివల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ట్రంప్ అనుకున్నది చేశాడు. ఎందుకంటే ట్రంప్ అనుకున్న పనే చేశాడు ఆయన, ఎందుకంటే ఏది వదలలేదు. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇరాన్ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి, సౌభాగ్యవంతమైన భవిష్యత్తు దగ్గరలోనే ఉందని ప్రజలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలిపించారు. ఎందుకంటే మీ ప్రభుత్వాన్ని మీరే స్వాధీనం చేసుకోండి, కాబట్టి మీకు ఇంక ఇబ్బంది ఉండదు అనేది కూడా ఆయన చెప్పారు. కానీ ఈ బగ్గుమన్న పశ్చిమాసియా చాలా ప్రజలకు కూడా ప్రజలు కూడా ఆస్తులు నాశనమైన ఇబ్బందులు పడుతున్నారనేది కూడా తెలుస్తుంది. తర్వాత ఇరాన్ పరిస్థితి ఎట్లుంది, ఇరాన్ మీద ఇజ్రాయెల్తో పాటు అమెరికా దాడులు చేయడం, అక్కడ ఇరాన్ సుప్రీం చనిపోవడం, కోడలు అల్లుడు చనిపోవడం, రక్షణ మంత్రి అక్కడ ఉండే మంత్రులు రక్షణ మంత్రులు కూడా చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.